హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మనము లెగ్ పీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిపైన ఒక ఫుల్ లెమన్ని ఇలా పిండేసుకుంటున్నాను, జ్యూస్నంతా. చాలా ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి ముక్కలకి పట్టేలా అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలండి. కొంచెం వేసుకుందాము. ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి దీన్ని కుక్కర్లో వేసేసి మనము ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలండి, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. నెక్స్ట్ అంతలోపు మనము ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో నేను ఒక స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నానండి. అక్కడ నేను కొంచెం వేసుకున్నాను కదా, ఇంకొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఆయిల్లో ఇలా కలిపేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఇంకో హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి విజిల్స్ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత బాగా ఉడికిపోయాయి లెగ్ పీసెస్. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటిని బాగా, ఈ కారం అనేది ఉంది కదండి, ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల చాలా స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా మొత్తం కలిపేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన నేను కొత్తిమీర చల్లుతున్నాను. దీన్ని కూడా ఒకసారి అలా కలిపేద్దామండి. చూసారుగా మన లెగ్ పీసెస్ బాగా తయారైపోయాయండి. ఇది చాలా ఈజీ వేలో సింపుల్గా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.